చాలా అందంగా ఉన్నాడు. పేరేంటి? రోహిత్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బిలాపూర్. మీరు బేలాపూర్లోనే ఉంటున్నారా? లేదండి, నేను జాబ్ కోసం వెళుతున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? నాకు అర్థమైంది. నన్ను క్షమించండి. జీవితంలో సుఖదుఖాలు మారుతూ ఉంటాయి. మీరు బేలాపూర్లో ఎక్కడికి వెళ్తున్నారు? బిలాపూర్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో గీతాదేవి మహిళా ఆశ్రమం ఉంది, అక్కడికి. అవునవును, నేను ఆశ్రమం గురించి విన్నాను. తను గొప్ప సోషల్ వర్కర్ కదా. నేను బేలాపూర్కి కొంచెం దూరంలో ఉన్నాను. వారం రోజులు పక్క ఊర్లో మా అమ్మగారింటికి వెళ్ళొస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హా? గీతాదేవి గారి ఆశ్రమం ఎక్కడుంది? ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ మీకు ఇప్పుడు ఈ సమయాన బండ్లేవు దొరకవుగా. ఓ, అయితే సూర్యోదయం దాకా మీరు ఇక్కడే వెయిట్ చేయాలి. కానీ మీరు ఒక పని చేయొచ్చు, లోపల ఆఫీసులో విశ్రాంతి తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ. పర్వాలేదమ్మా, మీ ఇష్టమే. మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? గీతా ఆశ్రమం. ఇప్పుడు బయట ఏదైనా టాక్సీ దొరుకుతుందా? టాక్సీ ఇప్పుడు ఉండవమ్మా. బయట నా గుర్రబండి ఉంది, వెళ్దామా? నేను దిగబెడతాను. మీకు మీకు గీతాశ్రమం ఎక్కడుందో తెలుసా? తెలుసు. ప్రతిరోజు నేను సవారీలు తీసుకుని వెళ్తూ ఉంటాను. సరే, ఎంత కావాలి? నేను సమయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోనమ్మా. రాత్రైనా పగలైనా నేను అందరితో తీసుకునేది 50 రూపాయలే. అయితే సరే. సరే రండి. కూర్చోండి. ఆశ్రమం ఇంకా ఎంత దూరం ఉంది? కాస్త దూరమేమ్మా.
ఏమైందండి? గుర్రమేంటి ఇలా మొరాయిస్తుంది? ఏమైంది? తెలియలేదమ్మా, గుర్రం జరగడం లేదు. నేను ఇబ్బంది పెట్టానంటే మరి భయపడుతుంది. జరగరానిది ఏదైనా జరగవచ్చు. మీరు ఇక్కడి నుంచి నడిచి వెళ్లాల్సిందే. ఎలా? ఇంత అర్ధరాత్రి వేళ? భయపడొద్దమ్మా, ఆశ్రమం దగ్గరలోనే ఉంది. అదిగో చూడమ్మా, అదిగో. సరే, ఇదిగో మీ డబ్బు. ఎవరు మీరు? నా పేరు ఛాయా మాలిక్. నన్ను ఈ ఆశ్రమానికి ఇన్ఛార్జ్ జాబ్కి రమ్మన్నారు. అవునమ్మా, నమస్తే అమ్మా. కానీ మీరు ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా వచ్చారు? మీరు ఆశ్రమానికి వస్తున్నట్టుగా మాకు కబురు చేసుంటే మేము బండి పంపించి పిలిపించుంటాం. ఏం పర్వాలేదులే గాని రండి రండి. లోపలికి రండి. అదిగో చూడండి, అదిగో అదే ఆఫీసు. వెళ్ళండి. నేను లోపలికి రావచ్చా? రండి. నమస్తే, నా పేరు ఛాయా మాలిక్. నన్ను గీతా మేడం రమ్మన్నారు. గీతా మేడమా? నా దగ్గర అపాయింట్మెంట్ లెటర్ ఉంది. అవును, ఈ లెటర్ని నేనే పోస్ట్ చేశాను. అయితే గీత గారు, నేను మీతో అదెలా చెప్పను. ఈరోజు మా ఆశ్రమానికి ఎంతో ముఖ్యమైన రోజు. అది మా అందరికీ చాలా దుర్భాగ్యమైన రోజు. గీతాదేవి గారు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి? అవును సహోదరి, ఆమె మరణించి 12 రోజులైంది. కానీ ఇదెలా జరిగింది? జరిగేదాన్ని ఎవరు ఆపగలరు? రేపు ఆమె 13వ రోజు. ఆమె భర్త హరిద్వార్ నుంచి తిరిగి వస్తున్నారు, ఆమె అస్థికలు తీసుకుని. చూడండి సిస్టర్, ఇప్పుడు మా బాబుతో ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు రాత్రి మాకు ఆశ్రయం ఇవ్వండి. రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను. అరే, మీరేమంటున్నారు? అంటే నాకు ఉద్యోగం ఇచ్చినామే లేరు అంటే. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మరణించి ఉండొచ్చు, కానీ వారు ఎవరినైతే అపాయింట్ చేశారో వారే ఇన్ఛార్జ్గా ఉండాలి కదా. ఆమె నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం ఇక్కడెవ్వరికీ లేదు. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉంటున్నారు. రండి, మీరుండాల్సిన రూమ్ చూపిస్తాను. థ్యాంక్ యూ. రా నాన్న. రండి. మమ్మీ, బొమ్మలు అందంగా ఉన్నాయి కదా. ఇవన్నీ మీకోసమే. ఈ రూమ్ మొత్తాన్ని మేము గీతాగారు చెప్పినట్టే రెడీ చేసుంచాం. ఆమెకు తెలుసు మీతో పాటు మీ బాబు కూడా వస్తాడు అని.
మీకు ఏదైనా అవసరం వస్తే నాతో చెప్పండి. లేదు, నాకు ఏమీ అవసరం ఉండదు. గీతగారు చాలా గొప్పవారు. ఎదుటివారి అవసరాల మీద ఎంత శ్రద్ధ ఆమెకి. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఆవిడ ఉండగా నాకు పనిచేసే అదృష్టం లేదు. తర్వాత ఇంకో విషయం, గీత గారు ఈ పక్క రూంలోనే ఉండేవారు. ఆమె ఏం కోరుకున్నారంటే మీరు మీ బిడ్డ ఆమె పక్క రూంలోనే ఉండాలని. అలా జరుగుంటే బావుండేది. అంత భగవంతుడిదయ్యా. మీరు విశ్రాంతి తీసుకోండి, మనం పొద్దున కలుద్దాం. సరే. ఓం శాంతి. ఓం శాంతి. గీతగారు, నిజానికి ఈ ప్రపంచంలో ఎవరి జీవితం శాశ్వతం కాదు. కానీ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేరు కదా. నేను మిమ్మల్ని మొదటిసారి చూసింది నాకింకా జ్ఞాపకం ఉంది. ఇప్పటికీ కూడా మీ నవ్వు మొహం నా కళ్ళల్లోనే ఉంది. కానీ ఈ పరిస్థితిలో నేను రావడం కరెక్టా కాదా? నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. ఎందుకంటే గీత ఆశ్రమానికి నీ అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు నేను విన్న గొంతు నా మనసులోంచి వచ్చిన గొంతు. అది నా మనసు ఇదే చెప్తోంది. గీత గారు, నేనిక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను. నాకే బాధ్యతనైతే అప్పగించారో అది నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. ఛాయ సహోదరి, అది మీరే చెప్పారు కదా, గీతగారి రూమ్ నా రూమ్ పక్కనే ఉందని. అందుకే చూడాలనిపించి వచ్చాను. మీరు చేసింది చాలా మంచి పని. మీ ఆలోచన వింటుంటే నాకు సంతోషంగా ఉంది. అంటే మీరిక్కడే ఉండాలని ఆశపడుతున్నారు. ఈ ఆశ్రమం నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోరు. నిజమే, ఈ ఆశ్రమానికి ప్రస్తుతం మీలాంటి మనోదృఢ ఉన్న వాళ్ళ అవసరం చాలా ఉంది. గీతగారు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ఎన్నుకొని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదిగోండి, ఈ రోజు నుంచి మీరు ఇలాంటి వస్త్రాలే ధరించాలి. సరే సరే, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఓం శాంతి. సహోదరి ఛాయ, మీరు ఈ ఆశ్రమ వస్త్రంలో చాలా అందంగా కనిపిస్తున్నారు. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? సహోదరుడు సేవానంద్ ఈరోజు హరిద్వార్ నుంచి వస్తున్నారు. సహోదర సేవానంద్? అవును, గీతాదేవి గారిని గీతా సహోదరి, ఇంకా ఆమె భర్తని సహోదరుడు సేవానంద్ అని ఆశ్రమవాసులు పిలుస్తారు. మీరు ఆయన గారిని సహోదరుడు సేవానంద్ అనే పిలవాలి. సరే, వెళ్దామా?
గీతాదేవి గారి కీర్తి శాశ్వతం అవ్వాలి. 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 శాశ్వతం అవ్వాలి. నమస్తే సహోదర శివానంద్ గారు. నమస్కారం. ఇదిగోండి, తీసుకోండి గంగాజలం. సహోదర శివానంద్, ఈ ఆశ్రమాన్ని నిర్వహించేందుకు ఒక కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. మీరు ఈ కలశాన్ని ఆమె చేతికే ఇచ్చేయండి. ఛాయా సహోదరి ఈ ఆశ్రమానికి కొత్త ఇన్ఛార్జ్. సహోదరి, ఈ కలశాన్ని మీరే తీసుకోండి. తీసుకోండి. ఇప్పుడు మనం వెళ్దాం. మన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. రండి. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఆశ్రమ వాసులారా, ఈరోజు మన కార్యక్రమానికి చివరి రోజు. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఒక సరికొత్త ప్రారంభానికి మొదటి రోజు ఇది. గీతాదేవి గారు మనల్ని విడిచి వెళ్లి స్వర్గంలో చేరిన రోజు. నిజంగా గీతాదేవి గారు మన కళ్లకు కనపడినంత దూరానికి వెళ్లిపోయారు. కానీ ఆవిడ ఉన్నారు. గీతాదేవి గారు కష్టపడే వారి కోసం ఎంతో సేవ చేశారు. ఇది ఆవిడ చేతులపైన కట్టిన ఆశ్రమం. ఇది గీతాదేవి గారు ఇక్కడున్న ప్రతి కొమ్మలోనూ ప్రతి పక్షిలోనూ ఉన్నారు. గీతాదేవి గారు మనందరి కళ్లల్లో ఉన్నారు, మనందరి మనసుల్లోనూ ఉన్నారు. మనం గీతాదేవి గారిని అభిమానించడం నిజమైతే ఆవిడకి నిజమైన శ్రద్ధాంజలి ఇదే అవుతుంది. ఆవిడ కొనసాగించి వెళ్లిపోయిన ఆ సేవలన్నింటినీ ఆవిడ ఇష్టపూర్వకంగా మనమందరం కొనసాగిద్దాం. ఈ ఆశ్రమమే గీతాగారి గుర్తు. ఈ ఆశ్రమంలోనే ఆవిడ గుర్తులన్నీ ఉన్నాయి. సరే, పదండి. మనమందరం ఆ భగవంతుణ్ణి వేడుకుందాం. అదేమిటంటే, ఆ భగవంతుడు గీతాదేవి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. సహోదరుడు శివానంద్. షో. అరే, ఏ సమస్య ఏంటిది? లేకుండా నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. కానీ ఇది- ఇలా చూడు,
నువ్వు గనక హరిస్తే సమస్య నీ వల్లే అవుతుంది. నేనది కోరుకోవట్లేదు. కొంచెం సేపు నేను చెప్పేది మాత్రం విను. ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటే వచ్చి నీ ఇష్టం. అదెంత నా బాబు. ఆగు, వాణ్ణి తాకొద్దు. వాణ్ణి తాకే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. ఆ? ఏ వీడు నా బాబే కదా. ఇలా చెప్పడానికి నీకు సిగ్గేయట్లేదు? ఏ స్థితిలో నువ్వు భార్యను వదిలేసి వెళ్ళావు? అలాంటి సందర్భంలో తనకి భర్త అవసరమా లేదా? ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? నేను నిన్ను ప్రేమించడమా? నీకోసం నా ఇంటిని, నా వాళ్ళందరినీ వదిలేసి రావడం నేను చేశాను తప్ప? బెంగళూరు వెళ్తున్నారని చెప్పి ఇంట్లోంచి బయలుదేరావు. మళ్ళీ ఇంటికి తిరిగి రానేలేదు. ఎందుకని? ఏ నమ్మకంతో నన్ను వదిలేసి వెళ్ళావు? నువ్వు చెప్పిన ప్రతి ఒక్క విషయము నిజమే. నిజంగా నేను ఒక నేరస్తుండే. నేరస్తుడు? ఈ మాట చెప్పి ఇందులోంచి తప్పించుకుందామనుకుంటున్నావా? కానీ నువ్వింకో పెద్ద తప్పు చేసావు తెలుసా? అసలు భార్య బతుకుండగానే నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకున్నావు. అది కాకుండా ఆవిడ ఎంత గొప్ప ప్రతిభాశాలి. నన్ను మాత్రమే కాదు, నిజాయితీ పరురాలైన ఆమెను కూడా మోసం చేశావు. నువ్వు నా దృష్టిలోనే కాదు, చట్టం దృష్టిలో కూడా నేరస్తుడివే. నేరస్తుడివే. అవును, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. న్యాయస్థానం ముందు నేను నేరస్తుండే, నీ ముందు నేరస్తుండే. గీత కూడా నేను నేరస్తుండే. నువ్వు చెప్పేది నిజమే. కానీ ఛాయ, నేను మాత్రం ఏం చేయగలను? చిన్నప్పటి నుండి డబ్బు నాకు ఎంతో ఎంతో అవసరం. అది నీకు తెలుసా? నువ్వు నా జీవితంలోకి వచ్చేంత వరకు కూడా, ఆ తర్వాత నువ్వు బాబుని కడుపులో మోస్తూ ఉన్నావు. అది అప్పుడు నా మనసు నాతో ఏం చెప్పిందో మీకెవరికీ తెలీదు. మీకు ఇవ్వాల్సిన సంతోషాన్ని నేను మీకు ఇవ్వలేనని అనుకున్నాను. అవును, అందుకే నాకు బిడ్డను కూడా ఇచ్చి నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వచ్చావు. అద్భుతం. నీ మనసు చాలా మంచిది, చాలా గొప్ప ఆశయం. నిజంగా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇదే ఆలోచించాను. నేను చాలా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో నా భార్యకి, నా పిల్లలకి ఎటువంటి సంతోషాన్ని అందివచ్చు అనుకున్నాను. కానీ విధి మనకంటే బలీయమైనది. అప్పుడు నేను ఒక సమస్యలో ఇరుక్కుపోయాను. అప్పుడు నా ప్రాణాలే పోయుండేవి. అప్పుడు ఆ సమయంలోనే గీత అక్కడి నుండి నన్ను కాపాడి ఆశ్రమానికి తీసుకొచ్చింది. తను నాకు సపర్యలు చేసింది, నాకు నైవేద్యాలు చేసింది. నేను స్పృహలోకి వచ్చాను. ఆ తర్వాత నాకు జ్ఞాపక శక్తి పోయింది. తర్వాత నెమ్మదిగా నేను బాగయ్యానే గాని నాకు నా జ్ఞాపక శక్తి తిరిగి రాలేదు. ఛాయ, గీత నాకు ఎన్నో సపర్యలు చేసింది. అది ఎలాంటి సేవ అంటే, ఆ సేవలో నన్ను నేనే మర్చిపోయాను. గీతతో నాకు పెళ్ళైపోయింది. ఆ తర్వాత నేను వాళ్ళందరితో పాటు కలిసి ఉండి ఇక్కడ నేను సేవానంద్గా మారిపోయాను. సేవానంద్. ఈ పేరు నాకు ఎలా వచ్చిందో అస్సలు తెలియదు. ఒకరోజు నా జ్ఞాపకాలన్నీ నాకు తిరిగి వచ్చేశాయి. నేను గీతతో అన్ని నిజాలు చెప్పేద్దామని ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత నాకేం తెలిసిందంటే గీత నిజంగా ఎంతో సౌమ్యురాలు అని. అప్పుడు నేను తనతో ఏమీ చెప్పలేకపోయాను. నా అసలు పేరు సుధీర్ మాలిక్ అని, నాకు పెళ్లిపోయిందని చెప్పలేకపోయాను తనతో. ఛాయ, నేను ఎంతగా భయపడ్డాను తెలుసా? అదేంటంటే నిజం మొత్తం తెలుసుకొని తన చావుకి నేను కారణం కాకూడదు అనుకున్నాను. అందుకని నాకు ఇక్కడ నోరు మూసుకొని తలదించుకొని మౌనంగా ఉండడమే తప్ప నేను ఏమీ అనుకోలేదు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మా గురించి ప్రయత్నించలేదు.
అంటే నీ భార్య బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారా చచ్చారా అని కూడా. ఛాయా, నేను పరిస్థితి మారుతుందేమో అనుకున్నాను. ఏం చేయగలను? విధి ఆడే ఆటలో నేను బొమ్మని. ఛాయా, దయచేసి నువ్వు నన్ను క్షమిస్తావు కదా. ఇదంతా కూడా విధి ఆడిన వింత ఆట. విదే నన్ను గీత దగ్గరకు చేర్చింది. ఆ విదే గీతని నా నుంచి దూరం చేసింది. ఆ తప్పు చేసిన విదే నిన్ను, నా బిడ్డని నా దగ్గరకు చేర్చింది. ఎవరో మహానుభావుడు నిజం చెప్పారు, విధి చేతిలో మనిషి ఒక బొమ్మలా ఉంటాడు అని. ఛాయా, నేను చెప్పదలుచుకున్నది ఇదే. కావాలని నేను చేసిన ఈ తప్పుని దయచేసి నన్ను క్షమించు. ఆ దేవుణ్ణి చూశాను, నన్ను క్షమించు. ఎందుకంటే నేను ఎంతగానో దుఃఖించాను. నేను పాపం చేశాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఒకే ఒక్క దారి ఉంది. ఈ ఆశ్రమంలో సేవ చేసుకోవడమే. ఛాయా, నువ్వు కూడా ఆశ్రమానికి సేవ చేయడానికి వచ్చావు. అలాగే నేను నీకు చేయందిస్తాను. అలాగే మనిద్దరం కలిసి ప్రతి ఒక్కరికి సేవ గురించి వివరిద్దాం. దీనివల్ల గీతాత్మకు శాంతి కలుగుతుంది. కానీ నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి. నువ్వు నన్ను ఈ ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని నా మీద ప్రమాణం చేసి చెప్పు. దయచేసి ప్రమాణం చెయ్యి. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. సరే, నీ ఇష్టం. ఎంత సమయం కావాలంటే అంత తీసుకో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, గీత వల్లే నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఇదే ఆ భగవంతుని కోరిక కూడా. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి నాయనా. నేను బయలుదేరుతున్నాను ఛాయా. నువ్వు విశ్రాంతి తీసుకో. ఓ విషయం గుర్తుంచుకో ఛాయా, నేనిక్కడ సుధీర్ మాలిక్ని కాదు, సహోదరుడైన సేవానందని.
ఏమైంది సహోదరి ఛాయ? ఏమైంది? అరే, అసలు ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీ బాబుని అక్కడ ఒంటరిగా వదిలేశారు. గీత గారు ఫోటోలో లేరు. ఏంటి? ఏమైంది గీత గారి ఫోటో? ఫోటోలో లేరు గీత గారి. సహోదరి ఛాయ, మీరేమంటున్నారు? చూడండి, గీత గారు ఫోటోలోనే ఉన్నారు. సహోదరి ఛాయ, మీరు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపటి నుంచి ఈ ఆశ్రమం మొత్తాన్ని మీరు నిర్వహించాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. సహోదర సేవానంద్, మీరు నన్ను పిలిచారా? అవును కామిని. ఏంటి విషయం సహోదర సేవానంద్? మీ ఒత్తిడికి కారణమేంటి? ఈ ఒత్తిడికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆశ్రమానికి వచ్చిన కొత్త ఇన్ఛార్జ్. అదే ఆ స్త్రీ. కానీ సహోదరి ఛాయ గారి అపాయింట్మెంట్ గీతాదేవి గారే స్వయంగా ఇచ్చారు. మరైతే గీత ప్రాణాలతోనే ఉంది కామిని. గీత ప్రాణాలతోనే ఉంది. నా ఒత్తిడికి కారణం ఏంటంటే ఒక స్త్రీని నమ్మి నేను ఇంత పెద్ద ఆశ్రమాన్ని ఎలా అప్పగించాలన్నదే కామిని. గుర్తుపెట్టుకో కామిని, ఈ ఆశ్రమానికి ఎటువంటి కష్టం వచ్చినా సరే గీత ఆత్మకు ఎటువంటి ఆటంకం కలగకూడదు. మీరేం కంగారు పడకండి సహోదర సేవానంద్. ఎలాగైతే గీతాదేవి గారు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను సేవ చేశానో అలాగే ఈ ఆశ్రమం మేలు కోసం నేను సాయం చేస్తాను. సహోదరి ఛాయకు నేను మంచి మార్గం చూపిస్తాను. మీరేం కంగారు పడకండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. లేదు లేదు, ఇక్కడ నేను ఉండలేను. నేను నా కష్టాల్ని, నా దుఃఖాల్ని మర్చిపోలేను. నాకు సుధీర్కి ఉన్న సంబంధం బయట తెలిసిందంటే దానివల్ల ఎలాంటి పరిణామం ఏర్పడుతుందో తెలీదు. అందుకని నేను ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి. ఒకవేళ అలా వెళ్ళిపోతే గీతగారి ఆత్మ శాంతించదు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కానీ వెళ్లే ముందు ఆ పుణ్యాత్మురాలికి నమస్కరించి వస్తాను. గీతగారు, నేను ఈ ఆశ్రమానికి సేవ చేద్దామనే వచ్చాను. కానీ నా భర్తే మీ భర్త అన్న విషయాన్ని, ఆ నిజాన్ని ఈ లోకానికి తెలియజేయడం నాకిష్టం లేదు. అందుకని మీ పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే నేను ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. తలుపు తెరవండి! తలుపు తెరవండి!
అవును, నేను గీతని. నా ఆత్మకు శాంతి దొరకాలన్న ఆశతోనే నేనిక్కడికొచ్చాను. లేదు లేదు, ఇది నిజం కాదు. లేదు. ఇది నిజమే ఛాయ. నేను గీత ఆత్మని. కానీ కానీ నేను విన్నాను, ఎవరైతే సహజంగా మరణిస్తారో వాళ్ళ ఆత్మలు ఎలా తిరగవని. కాదు ఛాయ, నా చావు సహజమైనది కాదు. నా చావు సహజమైంది కానే కాదు. మెల్లమెల్లగా నాకు విషమిచ్చి నన్ను చంపేశారు. ఏంటి? అవును, మీ చావుకి కారణమైన వారు ఎవరు? ఎవరైతే నన్ను పుణ్యస్త్రీని చేశారో అతని. అంటే దీనికి అవును, సుధీర్ మాలికే. అందరి దృష్టిలో సహోదరుడు సేవానంద్. వాడిక్కడికి వచ్చిన కారణమల్లా ఒక్కటే, నా ఆస్తిని చేజిక్కించుకోవడానికి. ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు మెడిసిన్ ఇచ్చే వంకతో మెల్లమెల్లగా నాకు విషాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. దాని పరిణామంగానే నేను చివరికి చనిపోయాను. అంతే. ఈ నిజం నీతో చెప్పడం కోసమే నా ఆత్మ తప్పిస్తూ ఉండేది. వాడికి పెళ్ళైన విషయం నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పనా? నేను చనిపోయిన కొన్ని రోజుల తరువాతే. నన్ను నమ్ము ఛాయ, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఖచ్చితంగా నేను నీకు అన్యాయం చేసుండేదాన్నే కాదు. లేదు గీత గారు, వాడు నాకు చేసిన ద్రోహం కంటే మీకు చేసిన ద్రోహమే చాలా ఎక్కువ. నాకు వాడు ఒక బిడ్డనిచ్చి నన్ను నడి రోడ్లో వదిలేసి వెళ్ళాడు. కానీ వాడు మిమ్మల్ని హత్య చేసి ఎంత ఘోరం చేశాడు. గీత, ఖచ్చితంగా వాడు తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. అవును ఛాయ, అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఈ ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. వాడొక హంతకుడు. వాడు నీ బిడ్డకి కూడా పెద్ద ద్రోహం చేశాడు. నన్ను కూడా అన్యాయంగా చంపేశాడు. ఈ ఆశ్రమం పేదలకి సేవ చేయడం కోసమే నిర్మించబడింది, కానీ అంతా చెడగొట్టాలని వాడు చూస్తున్నాడు. వాడొక నమ్మక ద్రోహి ఛాయ. అంతేకాదు, వాడికి శిక్షను స్వయంగా నువ్వే విధించాలి. నేనా? అవును ఛాయ, నిజానికి వాడు పెద్ద దురదృష్టవంతుడు. అందుకే నువ్వే ఆశ్రమానికి వచ్చావు. నువ్వు గనక ఇక్కడికి వచ్చుండకపోతే వాడు ఖచ్చితంగా అనుకున్న పని చేసుంటాడు. అది మాత్రమే కాదు, సహోదరుడు సేవానంద్ అన్న పేరుతో ఈ ఊరిని మోసం చేస్తూ ఉండుంటాడు. ఛాయ, ఇకపై ఈ పోరాటాన్ని నువ్వే కొనసాగించాలి. అది కూడా నీ బిడ్డ కోసం, నా కోసం, ఈ ఆశ్రమం కోసం, ఈ ఆశ్రమంలో ఉండే పేదల కోసం. నువ్వు చేస్తావు కదా? గీత గారు, నేను ఖచ్చితంగా పోరాడతాను. నేను ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు ప్రతి అడుగుని జాగ్రత్తగా వెయ్యాల్సి ఉంటుంది ఛాయ. వాడు చాలా పెద్ద దుర్మార్గుడు. ఒక్క హత్య చేసిన వాడు ఖచ్చితంగా ఇంకొక హత్య కూడా చేయగలడు. గీత గారు, ఎలాంటి సమస్యలు వచ్చినా నేను భయపడ్ను. లేదు ఛాయ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఎందుకంటే నువ్వు ఒంటరి దానివి కాదు. నిన్ను నమ్ముకునే ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఈ పోరాటాన్ని ఎలా కొనసాగించాలని నేనే నీకు చెప్తాను. అర్థమైందా? నువ్వు నాతో ఉంటే చాలు. సరే, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఓం శాంతి. ఈమె సహోదరి ఛాయ, గీత మహిళా ఆశ్రమానికి కొత్త ఇన్ఛార్జ్. సహోదరి ఛాయ, వీరు మన ఆశ్రమానికి ట్రస్టులు. వీరు జానకి గారు. నమస్కారం. వీరు ఆయిషా గారు. నమస్కారం. వీరు రాజా గారు. నమస్తే. వీరు భావన గారు. నమస్కారం. మీరిద్దరు కూర్చోండి.
ఛాయా సహోదరి, ముందు మీరు అన్ని పేపర్స్లోనూ సైన్ చేయండి ప్లీజ్. ఛాయా సహోదరి, ఈ పేపర్స్ లో సైన్ చేయడం వలన అంటే మీరు ఈ ఆశ్రమానికి ఇన్ఛార్జ్ మాత్రం కాదు, ఈ ఆశ్రమం సంబంధించి ఏ నిర్ణయమన్నా మీరు తీసుకోవచ్చు, అందుకు అధికారం ఇవ్వబడింది. సోదరుడు సేవానంద్, మీకు తెలిసే ఉంటుంది. గీత కూడా మీకు చెప్పే ఉంటారు. వివరాలు మొత్తం మీకు తెలిసే ఉంటాయి. ఎవరు ఇన్ఛార్జి బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి ఈ ఆశ్రమం అన్ని బాధ్యతలు, అన్ని హక్కులు ఇవ్వబడుతుంది. అవును అవును, నాతో గీత చెప్పింది. ఛాయాదేవి, చాలా ఆశ్చర్యంగా ఉంది. గీతాదేవి గారు చనిపోక ముందే మాతో ఈ విషయం చెప్పారు. నాకు జరగరానిది జరిగితే నేను చనిపోయిన తర్వాత ఈ ఆశ్రమానికి కొత్త ఇన్ఛార్జిని ఎన్నుకోండి అన్నారు. ఆవిడ్ని మీరు గీత స్థానంలోనే చూడాలి అన్నారు. అంతేకాదు, ఆవిడ ఇంకొకటి చెప్పారు, మీకు నాలాగే ఇంకొక ఇన్ఛార్జ్ దొరుకుతారని చెప్పారు. ఛాయా సోదరి, గీతా సహోదరికి మీ మీద ఎంతో నమ్మకం ఉండేది. ఆ కారణంగానే ఈ బాధ్యతలు, అధికారం మీకు అప్పగించారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే గీతా సహోదరి ఆశ్రమాన్ని మీ పేరు మీదకి మార్చేశారు. ట్రస్టీస్ అయిన మేము ఈ పేపర్స్ లో సైన్ చేసి గీతా సహోదరి ఆఖరి ఆశని నెరవేరుస్తున్నాం. శుభాకాంక్షలు ఛాయా. ఇప్పుడు ఈ ఆశ్రమం బాధ్యతలు మొత్తం నీ మీదే ఉన్నాయి. నా పని, నీ పని అన్నీ సులభంగా అయిపోతాయి. అయినా కూడా నేను నీ దగ్గర ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. గీత, గీత, అరే, ఛాయా, మీరు బాగానే ఉన్నారా? మరి అక్కడ ఎక్కడికి అయిపోయింది? కానీ ఏమైంది మీకు? అక్కడ అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు. పగటి కళలు కంటున్నారనుకుంటాను. అందుకే మీకు ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. నేను నేను అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా సమాధానం కోసం వచ్చారు. అవును, నేను నీ సమాధానం కోసమే వచ్చాను. అలాగే ఇక్కడ ఏం జరుగు నేను బాగా ఆలోచించిన తర్వాత నేనే నిర్ణయం తీసుకోవాలో అది అంటే నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. కానీ నాదొక చిన్న నిబంధన. నిబంధన ఏంటా నిబంధన? అదేంటంటే మీరు నాకు రాసివ్వాలి. గీతగారిలాగా మీ జీవితంలో ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోనని. అంటే నేను మీ మొదటి భార్యని. ఇప్పుడు కూడా ఇకపైన ఉంటాను. ఏ నా మీద నీకు నమ్మకం లేదా? ఒకసారి మీ మీద నమ్మకం పోయింది. అందుకని మీరు నాకు రాసి ఇవ్వాల్సిందే. ఛాయా,
నువ్వు నన్ను మరీ ఎక్కువగా ఆలోచించేలా చేస్తున్నావు. మీరు కావాలంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు, నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ ఆశ్రమాన్ని నేనే నడపాలి. ఛాయా, నువ్వెందుకో నన్ను వెనక్కి నెడుతున్నట్టుగా నాకు సందేహంగా ఉంది. కానీ ఛాయా, ఒక విషయం గుర్తుంచుకో, ఈ ఆశ్రమం మొత్తానికి నేను సహోదరుడు సేవానందని. నాతో నువ్వు నాటకం ఆడావంటే నేను చాలా సామాన్య అమ్మాయిని, నేనెందుకు మీ దగ్గర నటిస్తాను? తర్వాత మీరెంత త్వరగా సమాధానం చెప్తే అంత మంచిది. అలాగే అతి త్వరలోనే నేను నీకు సమాధానం చెప్తాను. అతి త్వరలో. గీతగారు, మీరు? అవును, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు వాడు నన్ను చూశాడు, బాగా బెదిరిపోయాడు. వాడి కంగారుకి ఒత్తిడికి కారణం మీరేనా? అందుకే బెదిరిపోయాడంటారా? కానీ గీతగారు, మీరు నాకు చెప్పనే లేదు ఈ ఆశ్రమం అధికారాన్నంతా నాకు ఇస్తున్నారని. అవును, నేను నీతో చెప్పలేదు. నీ గురించి నాకు తెలుసు. నేను మొదటిసారి చూసినప్పుడే నీ మీద నాకు నమ్మకం ఏర్పడింది. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, ఈ ఆశ్రమానికి ఇన్ఛార్జిగా నువ్వే ఉండాలి అని. విధి ఎలా ఉందో చూసావా? నాకప్పుడు తెలీదు నేను ఎవరినైతే ఇన్ఛార్జ్గా నియమించానో వారే ఆ ఆశ్రమానికి వారసురాలవుతారని. ఛాయా, తర్వాత నువ్వేం చేయబోతున్నావు? ఇక చెయ్యబోయేది సహోదరుడు సేవానంద్. ఆ విషయాన్ని ఆయన అస్సలు ఊహించలేడు. ఇలా చూడు ఛాయా, నువ్వేం చేయాలనుకున్నా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ ఆశ్రమంలో వాడి మనుషులు చాలా మంది ఉన్నారు. మనం ఏమీ చేయలేకపోయాం. తను రాగానే ఆశ్రమం మొత్తాన్ని సొంతం చేసుకుంది. తనేం చేసింది? ఇదంతా ఆ గీత చనిపోవడానికి ముందు చేసింది. అంటే అయితే మీకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు కదూ? నాకేమీ తెలియదు కామిని, ఈ విషయం గురించి అస్సలు తెలియదు. అలాగే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకేం అర్థం కావట్లేదు. అలాగే గీతావళి ట్రస్టీస్ ని ఎలా కలిసింది, ఇవన్నీ ఎలా రాశారో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఈ ముఖ్యమైన తప్పంతా కూడా నువ్వే చేశావు. అవును, తప్పు మొత్తం నాదే. మిస్టర్ సుధీర్ మాలిక్, ఎవరు నిన్ను ఆశ్రమానికి తీసుకొచ్చింది? నేనే. గీతను నీకు పరిచయం చేసిందెవరు? నేను. గీత మనసులో నీపై గొప్ప విశ్వాసాన్ని పెంచిందెవరు? నేను. గీతతో నీకు పెళ్లి చేసి ఇంత పెద్ద సామ్రాజ్యానికి నిన్ను అధిపతిని చేసిందెవరు? నేను. సుధీర్ మాలిక్ అయిన నిన్ను సహోదర సేవానంద్గా మార్చిందెవరు? నేను. మరైతే గీతాదేవికి పెట్టే భోజనంలో విషం కలిపింది ఎవరో తెలుసా? నువ్వే కదా. హా, అవును, నేనే. కానీ నేను మాత్రమే కాదు, ఇందులో సరైన భాగం నేరాన్ని నువ్వు కూడా చేశావు. అలాంటప్పుడు నువ్వు నన్ను బెదిరించాలని అనుకున్నావో నిన్ను. ఏయ్! నాకు తెలిసే నువ్వు పామువని. పాలు పోసినా నువ్వు విషం కక్కుతావే, కానీ నేను పామును ఆడించేవాణ్ణి. కమినీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నువ్వు గీతకి పెట్టబోయే భోజనంలో విషం కలుపుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటావు కదా, దాన్ని నేను వీడియో కెమెరాలో రికార్డ్ చేసి పెట్టానే.
నేను చాలా మోసగాడిని కామిని, చాలా మోసగాడిని. అయితే మీరు మిమ్మల్ని గొప్పగా పొగడుకుంటున్నారు. అందుకు ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ మిస్టర్ మాలిక్, నన్ను తక్కువ అంచనా వేయొద్దు. అందుకే నేను మీరు మాట్లాడిన కాన్వర్జేషన్ని రికార్డ్ చేసుంచాను. ఏం చెప్పావ్? నువ్వు గొప్పగా పాము నాడిస్తావనా? నేను విషం కక్కే పాముని. అందుకే నువ్వు ఏం చెయ్యాలనుకున్నా బాగా ఆలోచించి చెయ్యి. ఇలా చూడు కామిని, ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? కామిని, ఇదంతా ఓ పెద్ద సమస్య. ఇవన్నీ మనకి సరిగ్గా అచ్చి రాలేదు. ఇటువంటి సమయంలో మనిద్దరం కలిసి బాగా నిర్ణయం తీసుకోవాలి. మనిద్దరం గొడవ పడకూడదు. నాకు తెలిసి ఇదో పెద్ద తప్పు అవుతుంది. పెద్ద తప్పు అవుతుంది. నువ్వు చెప్పేది నిజమే సహోదరి సేవానంద్. ఇప్పుడు మనం గొడవ పడ్డామంటే అది మన ప్రయత్నాలన్నిటినీ పాడు చేస్తుంది. అవును. ఇలా చూడు కామిని, నేను ఇక్కడికి నిన్ను ఎందుకు రమ్మన్నానంటే, నిన్ను ఏం అడగదలుచుకున్నానో తెలుసా? ఆ ఛాయ ఉంది కదా, ఆ ఛాయ నాతో అన్ని రాయించుకుంది కదా, అవన్నీ నేను తనకి ఇచ్చేయాలా వద్దా? నువ్విచ్చేయి. కానీ వేరొకరి దగ్గర నీ లోపాల్ని అప్పగించే ముందు వాళ్ళ వీక్నెస్ అన్నిటినీ నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు సరిపోతుందిగా. నువ్వు చాలా తెలివిగలదానివి కామని, చాలా తెలివిగలదానివి, ఎంతో తెలివిగలదానివి. కానీ ఆ ఛాయాకి అత్యంత ఇష్టమైనది ఏంటి? అక్క, మా అబ్బాయిని మీరు చూసారా? చూడలేదు. చూడలేదా? అక్క, మా అబ్బాయి రోహిత్ని మీరైనా చూసారా? లేదు. చూడలేదు. మా బాబుని చూసారా? రోహిత్ని చూసారా? చూడలేదు. మీరు చూడలేదు. అయ్యో, చూడండి అక్క, మా అబ్బాయిని ఏమన్నా చూసారా? చూడలేదే. లేదు. సిస్టర్, రోహిత్ చూసారా? లేదు. వాచ్మెన్, ఏమైందమ్మా? రోహిత్ ఏమన్నా కనిపించాడా? గేటు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడా? అలా ఎలా వెళ్తాడమ్మా? నేను గేటు దగ్గరే ఉన్నానుగా. నేను కాపలా ఉన్నప్పుడు వాడు ఎలా వెళ్ళగలడు? లోపల ఎక్కడో ఉంటాడమ్మా, వెళ్ళి వెతకండి. ఏమంటున్నావు ఛాయా? చిన్న పిల్లాడు, వాడు ఆశ్రమం వదిలి ఎలా వెళ్ళిపోతాడు? నేను ఆశ్రమం మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలేదు. దాన్ని మరెవరైనా... లేదు 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 ఛాయా, ఎందుకంటే ఆశ్రమంలో ఎవరు కూడా తప్పుడు పని చెయ్యరు. నేను పోలీసులకి సమాచారం ఇస్తాను. పోలీసులకి మనం ఎందుకు సమాచారం ఇవ్వాలి? ఎందుకంటే ఇంతవరకు ఈ ఆశ్రమంలో పోలీసులు అడుగు పెట్టలేదు. కానీ ఇంతవరకు ఈ ఆశ్రమంలో పిల్లలు మాయమవ్వలేదు. మీరేనైనా చెప్పండి, నేను పోలీసులకి సమాచారం ఇస్తాను. ఛాయా, ఇలా చూడు, ఎవరైనా పిల్లాన్ని తప్పుడు మనుషులు గనక తీసుకుపోయి ఉంటే ఆ పిల్లాడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది ఛాయా. అంటే ఈ ఆశ్రమంలో ఎవరైనా నా బిడ్డని కిడ్నాప్ చేసి ఉంటారా? అంటే ఛాయా, ఇటువంటి కిడ్నాప్ లాంటివి ఎవరు చేస్తారు? ఒకవేళ నీ వల్ల ఎవరికైనా సమస్యలు వస్తాయని ఈ తప్పుడు పని చేసుండొచ్చు కదా. ఎందుకంటే తనకి ముందే తెలుసుండొచ్చు తల్లి ప్రేమ చాలా గొప్పదని. ఈ ఆశ్రమంలో ఒకే మనిషి ఉన్నాడు, అతని వల్లే నాకు సమస్య ఏర్పడొచ్చు. ఎవరా మనిషి? ఆ మనిషి నువ్వే. నేనా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఛాయా? ఒక తండ్రి తన బిడ్డని కిడ్నాప్ చేసుకుంటాడా? ఒక మనిషి తండ్రి అనే బాధ్యతని సరిగ్గా నిర్వహించేవాడు చేయడు. కాని తండ్రి అనే నాటకం ఆడుతున్నాడు చూడు, వాడి పని చేయగలడు. నాకిదంతా ఇప్పుడే అర్థమైంది.
నేను రాసివ్వమని అడిగాను కదా, అందుకే నువ్వు ఈ ప్రతీకారం తీర్చుకుంటున్నావు. అయితే మొత్తానికి నీకు బాగా అర్థమైనట్టుంది ఆ? ఛాయా, నువ్వు నా దారికి అడ్డొచ్చావు కాబట్టి నేను నీ దారికి అడ్డొచ్చాను. సహోదరుడు శివానంద్, దయాదాక్షిణ్యాలు లేని తేలు కూడా ఎంతో మంచిది. తనకి హాని తలపెడతారనుకున్న వారినే కుడుతుంది. కానీ నువ్వు అనవసరంగా మాత్రం వాగకు. మర్యాదగా నేను చెప్పేది మాత్రం విను. నువ్వు ఇక్కడికి రావడం మాత్రమే కాక నా ఆశలన్నిటి అడియాసలు చేశావు. నేను చెప్పినవన్నీ నువ్వు వింటేనే నీ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు. కానీ నువ్వు నా దగ్గర గనుక తింగరి వేషాలు వేశావనుకో, ఆ పరిణామాలన్నిటికీ నువ్వే ఫలితం అనుభవిస్తావు. పైగా అందరూ కలిసి ఆశ్రమం బాధ్యతలు నీకు ఇచ్చేశారని చెప్పి నాపై నువ్వు ఆడాలనుకుంటే మాత్రం ఏ పిచ్చిదానా, అటువంటి మాత్రం ఆలోచించుకో. నా బిడ్డకి ఏదైనా జరిగిందంటే నేనేం చేస్తానో కూడా ఊహించలేవు. నీ బిడ్డకి ఏ ప్రమాదం జరగదు. నువ్వు నోరు తెరవనంత వరకు మాత్రమే. నేను నీతో చేతులు ఎలా కలుపుతాను? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఈ మహిళా ఆశ్రమంలో రౌడీల్ని పెట్టావా? రౌడీలను కాదు, వాళ్ళందరూ సేవ చేసే సేవకులు. నా బిడ్డ ఎక్కడున్నాడు? నీకు అసలు ఏం కావాలి? నేనేం ఇష్టపడుతున్నానో నీకు అన్నీ తెలుస్తాయి. కానీ దానికి సమయం అంటూ రావాలి. మర్యాదగా ఇప్పుడు నువ్వు నీ రూమ్కు వెళ్ళిపో. వెళ్ళు చెప్పాను కదా. గీత గారు, వాడు ఏం చేశాడో చూసారా? నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడికి ఏదైనా జరిగితే నేను బతకడంలో అసలు అర్థమే లేదు. గీత గారు, భయపడుకు ఛాయా, తనకేమీ కాదులే. ఈ సమస్య నీది మాత్రమే కాదు, నాది కూడా. ఈ పోరాటంలో నువ్వు ఓడిపోలేదు. ఇదే మనం వేసిన మొదటి అడుగు. ఈ ప్రయత్నంలో మన శత్రువు ఖచ్చితంగా గెలవలేడు. ఛాయా, నువ్వు నీ బిడ్డని చూడలేవు, కానీ నేను ఆత్మను కదా. నీ బిడ్డని నేను చూడగలను. నీ బిడ్డ చాలా సురక్షితంగా ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మన శత్రువు తర్వాత ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఎవరమ్మా తమరు? ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం ఎవరు కూడా ఈ రాత్రిపూట బయటికి రాకూడదమ్మా. చెప్పండి, ఎవరు మీరు? బయట గీత. గీత ఎలా ఉంటుందండి? బయట గీత ఉంది. నేను చూస్తాను. సుధీర్, బయట ఎవరు లేరు. లేదు లేదు లేదు, బయట ఉంది గీత. నేను అక్కడ చూశాను. తను పెద్ద పెద్ద కళ్ళేసుకుని నన్ను చూస్తూ ఉంది. మరెందుకు తను నా వెంట పడింది, నా వెనకాల వచ్చింది? కమ్మాన్ సుధీర్, ఎంత తెలివిగలవాడివి, నువ్వు భయపడుతున్నావు? నీకేదో పీడకల వచ్చుంటుంది. లేదు కామిని, నేను ఎటువంటి కలలో కనలేదు.
నేను నిజంగా నా 2 కళ్ళతో చూశాను. ఇది మొదటిసారి కాదు. నేను అక్కడ ఛాయ్ రూమ్లో కూడా చూశాను. అప్పుడు నేనేమనుకున్నానంటే భ్రాంతి అనుకున్నాను, కానీ కాదు, ఇది 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 నిజమే. ఇది నిజం. నువ్వు చెప్పేది నేనెలా నమ్ముతాను? గీత చనిపోయింది. ఇది నీకు నాకు మాత్రమే కాదు, అందరికీ తెలుసు. కాదు కామిని, గీత ఈ ఆశ్రమంలోనే ఉంది. ఇక్కడే ఉంది. సుధీర్, నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? కామిని, నేను చెప్పే వాటిని నువ్వు సందేహించకు. అలాగే నేను చెప్పే శ్రద్ధగా విను. చూడు, ఛాయ ఈ ఆశ్రమానికి ఇన్ఛార్జ్ అవడానికి ముందు ఇవన్నీ కూడా తన అంటే గీత ఛాయకి చెప్పినట్టుగా, లేదంటే ట్రస్టీస్ని పిలిచి ఆశ్రమంలో కూర్చోబెట్టినట్టుగా ఇవన్నీ మనకి ఎలా తెలుసు? ఏంటంటే ఒకవేళ గీతకి తన చావు గురించిన నిజం తెలిసిపోయి ఉంటే ఇదంతా తనకి ఎలా తెలుసుంటుంది? నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తన గురించి తెలుసుకోకుండా మన గురించి కూడా తెలుసుకుని ఉంటుందేమో. అవును సుధీర్, ఇప్పుడు నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది కామని. ఈ సమస్య చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరాలి. ఏదో ఒకటి చెయ్యాలి కామని. అవును. గీత గారు, చూడు ఛాయ, నువ్వు ఏడవద్దు. ఇప్పుడు నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే మన శత్రువుకి తెలిసిపోయింది నేను ఈ ఆశ్రమంలోనే ఉన్నాను అని. అంతేకాదు, వాడు చాలా భయపడిపోయాడు. కానీ వాడి భయం నా బిడ్డ రోహిత్. లేదు, కంగారు పడుకు ఛాయ. అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఉంటుంది. ఆది అనేది ఉంటే అంతం కూడా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే ఈ సమస్య ముగింపుకి రాబోతుంది అని. కానీ ఏ సమస్య అంత సులభంగా పరిష్కారం అవ్వదు. అందులో ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటిని మనం ఎదుర్కొని తీరాలి. నాకు అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిందలా ఒకటే, ఈ సమస్య ముగింపుకి రాబోతుంది అని. నువ్వు చాలా జాగ్రత్తగా, ఎంతో ధైర్యంగా పోరాడాలి. నువ్వు ఒంటరిదానివి కాదు ఛాయ, నీతో పాటు నేనున్నాను. కానీ కొన్ని విషయాలను మాత్రం నువ్వు ఒంటరిగా చెయ్యాలి. కానీ నువ్వు కాస్త ఓపికగా ఉండు చాలు. మీతో మాట్లాడాలి. నువ్వా? ఏం మాట్లాడాలి? ఇప్పుడు మీరు నాతో రావాలి. సహోదర శివానంద్ పిలిచారు. కానీ నా బిడ్డ రోహిత్ ఆయన దగ్గరే ఉన్నాడు. త్వరగా రా. చాలాసేపు అయిందంటే అది నీకే మంచిది కాదు. పద. ఓం శాంతి శాంతి. నా బిడ్డ ఎక్కడా? నీ బిడ్డ నీకు దొరుకుతాడు. కానీ దానికంటే ముందు నువ్వు నాకొక చిన్న పని చేసి పెట్టాలి. అవును, అదిగో అక్కడ ఉంది కదా ఒక టేబుల్. ఆ డాక్యుమెంట్స్ పైన నువ్వు సంతకం చేయాలి. దాని పక్కనే ఒక బ్లాంక్ చెక్ కూడా ఉంటుంది. దానిపైన నువ్వు సంతకం చేసి పెట్టాలి.
ఈ పేపర్స్ చెక్ అంటే అర్థం ఏమిటి? ఆ పేపర్స్ అన్నీ ఏంటంటే అవన్నీ కూడా పవర్ ఆఫ్ అటనే నా పేరు మీదకి. అయితే ఆ బ్లాంక్ చెక్ కూడా గీత మహిళా ఆశ్రమానికి సంబంధించింది. అలాగే డబ్బుని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు డబ్బు తీసుకోవచ్చు కదా, అందుకే ఇవన్నీ కూడా. గీత మహిళా ఆశ్రమానికి ఇన్ఛార్జిని. గీత గారు చనిపోక ముందు నా మీద నమ్మకంతో ఈ ఆశ్రమం అధికారాన్ని నాకు అప్పగించారు. ఆ డబ్బు ఆశ్రమానికి, ఆశ్రమవాసులకి. ఈ డబ్బు ఎవరికి చెందకూడదు. ఇది చాలా పాపం. లేదు, నేను ఆ పేపర్స్ మీద సంతకం పెట్టను. ఆ చెక్ మీద సైన్ చేయను. అలాగా? అయితే నువ్వు సంతకం పెట్టవు కదా? ఒక్కసారి నీ తల అటు తిప్పించు. ఆ, నేను చెప్పింది చేయకుండా నువ్వు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటంటే వాళ్ళు చాలా దారుణమైన రౌడీలు. నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు బిడ్డని లోయలోకి తోసేస్తారు, అంతే. నేను చెప్పింది నువ్వు చేస్తావా చెయ్యవా? ఇలా చూడు, నువ్వు ఇప్పుడు నేను చెప్పింది చెయ్యాలి. ఇలా చూడు, నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు. నేను 3 లెక్క పెడతాను. ఆ తర్వాత నువ్వు చెప్పింది చేయకపోతే నీ కళ్ళ ముందే నీ బిడ్డని ఆ రౌడీలు లోయలోకి పడేస్తారు, చూసుకో. అలా చెయ్యొద్దు, నా బిడ్డని ఏం చెయ్యొద్దు. రోహిత్, ప్లీజ్. నేను 3 లెక్క పెడతాను ఛాయ. ఇలా చూడు, నీకు చేతులెత్తి దండం పెడతాను. రోహిత్ వదిలే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రోహిత్ వదిలిపెట్టు. 1 నీకు మనసు ఎలా వస్తుంది? సుధీర్ వాడు మన బిడ్డ. 2 ప్లీజ్, నీకు చేతులెత్తి దండం పెడతాను. వాడిని వదిలిపెట్టు, వాడిని వదిలిపెట్టు. ప్లీజ్ వాడిని వదిలిపెట్టు. నీకు దండం పెడతాను, వదిలిపెట్టు ప్లీజ్. ప్లీజ్, నిన్ను బతిమాలుకుంటున్నాను, ప్లీజ్. 3 వద్దు. రోహిత్, రోహిత్. గీత, గీత నువ్వు గీత గారు, గీత గారు. ఛాయా, రా, వచ్చి నీ బాబుని తీసుకుపో. రోహిత్, 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 రోహిత్. నా బంగారు తండ్రి రోహిత్. బాబు, బాబు. ఛాయా, నువ్వు బాబుని తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు ఛాయా, వెళ్ళు. గీత 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 మమ్మల్ని నువ్వు క్షమించాలి. మా తప్పులు క్షమించు గీత. నన్ను అన్యాయంగా చంపేశావు నువ్వు. అందుకే నా ఆత్మ శాంతి లేకుండా తిరుగుతూ ఉంది. నన్ను చంపినందుకు నీ మీద పగ తీర్చుకోకపోతే నా ఆత్మకు ఎప్పటికీ శాంతి కలగదు. సేవానందా, నువ్వు దురాశ కలిగిన పెద్ద దుర్మార్గుడివి. నీలోని దురాశ నిన్ను ఏవైనా చేయించగలదు. నేను నిన్ను క్షమించుండేదాన్ని, కానీ నువ్వు ఒక పసిపిల్లాడి ప్రాణాలు తీయాలని చూసావు కదూ.
పైగా నీ సొంత బిడ్డనే చంపాలని చూసావు. లేదు లేదు గీత, నాది తప్పే. నన్ను క్షమించు. నాకు ఇదేం తెలియదు. ఇదంతా తను కామిని చేసింది. ఆ కామిని చెప్తేనే నేను చేశాను. గీత గారు మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నువ్వే పెద్ద దుర్మార్గుడు అనుకుంటే తను నీకంటే నీచమైనది. హే కామిని, నీకు గుర్తుందా నేను నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? నువ్వు ఒక బండి కింద దెబ్బలు తగిలి పడున్నావు. నేను నీకు జీవితాన్ని ఇస్తే నువ్వేమో నాకు చావునిచ్చావు. నువ్వు నాకు సవితిని అవుదావని చూసావు. మొత్తానికి సవితివయ్యావు. ఛాయ గనక వచ్చుండకపోతే. గీత గారు నన్ను క్షమించండి, క్షమించండి. లేదు, మీ ఇద్దరికి క్షమాపణ అనేదే లేదు. ఎందుకంటే మీరు చేసింది క్షమించరాని తప్పు. పసిపిల్లాన్ని ఎలా అయితే పడేశారో అలాగే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి తోసేస్తాను. అవును, మీకు నేను విధించబోయే శిక్ష ఇదే. గీత 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 మమ్మల్ని చేయదు. గీత 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 మమ్మల్ని వదిలే. మేము వెళ్ళిపోతాం. గీత గీత వెళ్ళిపోతాం. క్షమించు. నన్ను క్షమించు గీత. గీత గీత వద్దు వద్దు గీత. గీత క్షమించు, క్షమించు గీత. గీత గీత మేమేం తప్పు చేయం గీత. గీత 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 తప్పు చేయం గీత.